హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో ఒక 3 అప్డేట్స్ అయితే ఉన్నాయండి. ఆ 3 పనుల గురించి ఈరోజు మనం చూద్దామండి. ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనం చూస్తున్నదంతా కూడా ఇదంతా ఏంటంటే బ్యాంకుల సముదాయం అండి. ఇదిగో చూస్తున్నారు కదా, ఈ బ్యాంకులన్నీ కూడా నిర్మలా సీతారామన్ గారి చేతి మీదుగా ఇవన్నీ శంకుస్థాపన జరగడం జరిగిందండి. అయితే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ పనులన్నీ కూడా ఏంటి అంటే, ఏదైతే బ్యాంక్ ఆఫ్ బరోడా ఉందో రాజధాని అమరావతిలో వారికి కేటాయించినటువంటి స్థలంలో ఇదిగోండి ఇక్కడైతే సాయిల్ టెస్ట్ నిర్వహణ జరుగుతుందండి. ఇదిగో మనం చూస్తున్నాం కదా. మనం చూసినట్లయితే అండి, సరిగ్గా నవంబర్ 28వ తారీఖున ఇక్కడ ఈ బ్యాంకులన్నిటికీ కూడా నిర్మలా సీతారామన్ గారి చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమం జరిగింది. అప్పటి నుంచి ఇదిగోండి ఇప్పుడు ఆ బ్యాంక్ ఆఫ్ బరోడా దగ్గర అయితే భూమి పరీక్ష జరుగుతుందండి. ఈ సాయిల్ టెస్ట్ నిర్వహణ చేస్తూ ఉన్నారు. అలాగే రాజధాని అమరావతిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే వారికి స్థలం కేటాయించారో ఆ స్థలంలో ఇప్పుడు కాదండి, చాలా రోజులు అవుతుంది, అక్కడ కూడా ఈ యొక్క సాయిల్ టెస్ట్ నిర్వహణ అయితే జరిగిపోయింది. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ సాయిల్ టెస్టు భూమి లోపలికి 35 మీటర్ల లోపలికి వెళ్ళి అక్కడి నుంచి ఈ సాయిల్ టెస్ట్ అయితే చేస్తారండి. ఇదిగో మనం చూస్తున్నాం కదా, ఈ శాంపిల్స్ ఇవన్నీ కూడా. ఏదేమైనా కానీ రాజధాని అమరావతిలో ఇప్పుడు బ్యాంకుల సముదాయం దగ్గర బ్యాంక్ ఆఫ్ బరోడా ఏదైతే ఉందో వారికి కేటాయించినటువంటి స్థలంలో సాయిల్ టెస్ట్ నిర్వహణ జరుగుతూ ఉంది. ఇదండి రాజధాని అమరావతిలో బ్యాంకులకు సంబంధించినటువంటి అప్డేటు. మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఇక్కడైతే సాయిల్ టెస్ట్ నిర్వహణ అయిపోగానే రిపోర్ట్స్ రాగానే అతి తొందరలో ఈ బ్యాంక్ ఆఫ్ బరోడాకు సంబంధించినటువంటి భవనం కూడా వాటి యొక్క పనులు మొదలు పెడతారు అనేటువంటి సమాచారం అయితే మనకుందండి. ఇదండి ఈ బ్యాంకుల సముదాయం యొక్క వివరణ. ఇక దాని తర్వాత అందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి క్వాంటమ్ వ్యాలీ దగ్గరికి అయితే మనం రావడం జరిగిందండి. ఈ క్వాంటమ్ వ్యాలీకి సంబంధించినటువంటి పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అనే దానిపైన కనుక మనం మాట్లాడినట్లయితే ఇదిగోండి క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి ఇదిగోండి ఇక్కడ అప్డేట్ ఏంటి అంటే ఇదిగోండి వారికి ఇచ్చినటువంటి స్థలం మొత్తాన్ని కూడా శుభ్రం చేశారు. శుభ్రం చేయడం మాత్రమే కాదండి, ఎక్కడైతే క్వాంటమ్ వ్యాలీ భవనం వస్తుందో అక్కడ మొత్తం కూడా ఇలా ఐరన్ రేకులతో ఫెన్సింగ్ని అయితే నిర్మిస్తూ ఉన్నారండి. ఇదిగో మనం చూస్తున్నాం కదా, ఈ ఫెన్సింగ్ సంబంధించినటువంటి పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ కూడా పనులు వేగంగానే జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చండి. ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే పనులు మొదలయ్యాయో ఏంటంటే ఈ క్వాంటమ్ వ్యాలీకి సంబంధించినటువంటి భవనం పనులు మొదలయ్యాయో ఇక్కడ ఎల్ఎన్టీ గ్రూప్ కంపెనీ రావడం, ఇక్కడంతా కూడా శుభ్రం చేయటం మరియు వీటంతటికి కూడా ఫెన్సింగ్ వేసే పని అయితే జరుగుతుందండి. పనులు ఆగకుండా జరుగుతున్నాయని మనం అయితే క్లియర్గా చెప్పుకోవచ్చండి. క్వాంటమ్ వ్యాలీ దగ్గర అదిగో చూడండి కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. ఇక అక్కడి నుంచి మనం రాజధానిలో అమరావతి రైతులకు ఇవ్వవలసినటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ యొక్క పనుల దగ్గర అయితే మనం ఉన్నామండి. ఇప్పుడు మనం జోన్ నెంబర్ 12 బ్లాక్ నెంబర్ 15 దగ్గర అయితే మనం ఉన్నామండి. ఎగ్జాక్ట్గా నవ్వులూరు దగ్గర అయితే మనం ఉన్నాము. నవ్వులూరు దగ్గర ఏదైతే మంగళగిరి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఉందో అక్కడికి అత్యంత చేరువలో ఇక్కడైతే రైతులకి ఈ ఫ్లాట్స్ని అయితే కేటాయించడానికి పనులు అయితే జరుగుతూ ఉన్నాయండి. అదిగోండి అదేమో విజయవాడ వెస్ట్ బైపాస్. ఇప్పుడు మనం చూసినటువంటి రోడ్డు ఏమో N14 రోడ్డు. ఈ జంక్షన్ పాయింట్లో అయితే ఇదిగోండి ఇక్కడైతే రైతులకి రిటర్నబుల్ ఫ్లాట్స్ పనులు అయితే జరుగుతూ ఉన్నాయండి. ఇదిగో మనం చూడొచ్చు, శరవేగంగా జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లోనేమో చెట్లు బీకే పనులు అయితే జరుగుతూ ఉంటే మరికొన్ని ప్రాంతాల్లో రోడ్లు మరియు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, ఎలక్ట్రిసిటీ ఇలా రకరకాల పనులు అయితే ఇక్కడ జరుగుతూ ఉన్నాయండి. మొత్తానికైతే రైతులకు ఇవ్వవలసినటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ యొక్క పనులు జోన్ నెంబర్ 12లో బ్లాక్ నెంబర్ 15 ఇక్కడైతే పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని మనం క్లియర్గా చెప్పుకోవచ్చండి. ఇదిగో మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం. అదిగోండి అదేమో విజయవాడ వెస్ట్ బైపాస్, ఇదేమో N14 రోడ్డు. ఈ జంక్షన్లో అయితే జరుగుతున్నాయండి. మనం దూరంగా చూడవచ్చు. అదిగోండి అదంతా కూడా ఎర్త్ వర్క్ జరిగిన ప్రాంతం అంతా కూడా జోన్ నెంబర్ 12 ఈ విధంగా అయితే పనులు జరుగుతున్నాయండి. ఈ వీడియోలో మనం బ్యాంక్ ఆఫ్ బరోడా దగ్గర సాయిల్ టెస్టు మరియు
క్వాంటమ్ వ్యాలీ దగ్గర పరిస్థితులు మరియు జోన్ నెంబర్ 12 దగ్గర పనులు జరుగుతున్నటువంటి విధానాన్ని మీకు క్లియర్గా తెలియజేయడం జరిగిందండి. ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించినటువంటి మరింత సమాచారాన్ని ప్రతిరోజు కూడా మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. అందరికీ మరొకసారి నమస్కారం అండి.